హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుక్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే రెవెన్యూ డివిజన్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. కొత్తగా మంజూరైనటువంటి ఈ పోస్టులు ఇంకా భర్తీ చేయలేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. చాలా వరకు పోస్టులని 13 నెలలుగా డిప్యూటేషన్ ఉద్యోగులతోటి ఈ యొక్క పని చేపిస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే మనకి సంగారెడ్డి జోగిపేట నుంచి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్టీఓ ఆఫీసు అలాగే తహసీల్దార్ ఆఫీసుల్లో సరిపడా ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలకు రెవెన్యూ సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం అందోల్ జోగిపేట్ రెవెన్యూ డివిజన్పై దృష్టి సారించి మంజూరు చేసినటువంటి రెగ్యులర్ అవుట్సోర్సింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో 13 నెలలుగా ఇక్కడ డిప్యూటేషన్ మీదే వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క వర్క్ని అయితే చేపిస్తున్నారని మెన్షన్ చేశారు. సో చాలా వరకు పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయని ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఆ పర్టికులర్ రెవెన్యూ డివిజన్ నుంచి రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే 27వ తేదీ నుంచి హుజూరాబాద్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పాదయాత్ర అని చెప్పేసి మెన్షన్ చేశారు. తొలగించిన ఎఫ్ఏలను డ్యూటీలోకి తీసుకోవాలి, లేకుంటే బైపోల్లో పోటీ అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని, లేకుంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేయిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 27 నుంచి హుజూరాబాద్లో పాదయాత్ర చేస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే దోస్తులో 66,641 మందికి సీట్లు అయితే కేటాయించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 2వ విడతలో కేటాయించినటువంటి అధికారులు రేపటి నుంచి 3వ విడత కౌన్సిలింగ్ ఉంటుందని దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా న్యూ ఇండియా అష్యూరెన్స్లో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి 300 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. మీరు డిగ్రీ కానీ పీజీ కానీ చేసినట్లయితే ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోండి. చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే 32,795 రూపాయలతోటి ఉంటుంది. సో అలాగే మనకి ఐఎస్ఎంలో జూనియర్ అసిస్టెంట్లకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ధన్బాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఐఐటి నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 73 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 55% మార్కులతోటి డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 73 వేకెన్సీస్ అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులే. 30 ఏళ్లలోపు వయసు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. 500 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 31వ తేదీ లాస్ట్ డేటు. IITISM.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఈ నెల 31వ తేదీ లాస్ట్ డేటు. దరఖాస్తు విధానం కూడా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ట్రైనీ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ ఇంజనీర్లకి సంబంధించి 4 పోస్టులు, ట్రైనీ ఇంజనీర్లకి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అలాగే టెలికమ్యూనికేషన్ ఈ పర్టికులర్ విభాగాల్లో బీఈ బీటెక్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా సెంట్రల్ సిల్క్ బోర్డులో సైంటిస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇంకా ఈసీహెచ్ఎస్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి 65 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి జిఎన్ఎం, డిఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, సంబంధిత స్పెషలైజేషన్లో ఎండి, ఎంఎస్ చేసినటువంటి వారు
అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 16,800 నుంచి ₹1,00,000 వరకు ఆ పోస్టులను అనుసరించి శాలరీస్ అయితే ఉంటాయి. ఇంటర్వ్యూ ఆధారంగా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సికింద్రాబాద్లోనే దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వేదిక కూడా ఉంది. సో ఈ పర్టిక్యులర్ అడ్రస్కి మీరు ఈమెయిల్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే చేసుకోవాలి. 4/9/2021 దరఖాస్తులకి లాస్ట్ డేటు. ECHS.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి నుంచి మనకి 220 అసిస్టెంట్ కోచ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, అలాగే సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్కి సంబంధించిన తదితర విభాగాల్లో ఈ యొక్క కోచ్లకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 40 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి క్రీడా విజయాలు, అనుభవం, అలాగే విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో అక్టోబర్ 10వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆగస్ట్ 27వ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మెకాన్ లిమిటెడ్లో 59 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఇంజనీర్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్కి సంబంధించి మనకి ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఈ యొక్క సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, MBA, PGDM, MBBS ఉత్తీర్ణత కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంక ఏపీ టెలిమెడిసిన్ హబ్స్లో మనకి ఇక్కడ 70 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. 13 జిల్లాల్లోని 14 టెలిమెడిసిన్ హబ్స్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే WIIలో 52 ప్రాజెక్ట్ పర్సనల్స్కి సంబంధించి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి 52 పోస్టులతోటి ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అలాగే సంబంధిత సబ్జెక్టుల్లో అసిస్టెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు విడుదలయ్యాయి. సో సంబంధిత సబ్జెక్టుల్లో BSc, MSc, BE, బీటెక్, మెడిసిన్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో కూడా మనకి కొన్ని పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ అటవీ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి సెప్టెంబర్ 5వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. WII.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి సెప్టెంబర్ 5వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆన్లైన్ ఎస్ఏ రాత పరీక్ష ద్వారా దీనికి సంబంధించిన ఎంపిక అయితే ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా నేవీలో మనకి ట్రేడ్స్మెన్లకు సంబంధించి 300 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. మెషినిస్టు, టైలర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే షీట్ మెటల్ తదితరాలకు సంబంధించి 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ITI ఉత్తీర్ణత కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 50 రోజుల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా 50 రోజుల్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఆఫ్లైన్లో పంపించాలి. NCS.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.